ఒక నెలలో ఒకే అంశం గురించి ఒక 4, 5 సార్లకు మించి కూడా వస్తుంది అనుకుంటా. అంటే చూసి చూసి మాకే బోర్ వస్తుంది, విని విని బోర్ వస్తుంది, చెప్పాలంటే కూడా మాకే బోర్ వస్తుంది అనుకుంటా. కానీ ఎందుకు వీళ్ళకి కూటమికి కావచ్చు, లేదంటే టీడీపీ ప్రభుత్వానికో లేకపోతే కూటమి ప్రభుత్వానికో ఎందుకు విసిగొస్తలేదు అసలు? అంటే పరిపాలన అంతా గాలికి వదిలేసి టోటల్ ఫోకస్ అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదనే పెట్టిరా? అసలు నాకు ఇది అస్సలు అర్థం కాని ముచ్చట. అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం నిజంగా నవ్వొస్తుంది లెక్కకైతే. ఆయన ఏడికి పోయినా సరే, ఏడికి పోయినా కూడా ఆ జనాలేంటి, అసలు ఈ జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ జనాలంతా అబద్ధము. నాకు తెలిసి నా ఛానల్లోనే ఈ ఈ ఈ పబ్లిక్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏడికి పోతే ఆడికి కుప్పలు తెప్పలుగా పుంకాలుగా జనాలు వస్తున్నారు అనే దాని మీద నేనే చాలా క్లారిటీ ఇచ్చున్నాను. మళ్ళీ నాకు సేమ్ ఇదే వీడియో తగిలింది. ఇప్పుడు ఇదే చెప్పాలన్న ఉత్సాహం ఎందుకు కలిగిందనంటే, ఆయన ఏదో పెళ్ళికి పోయినా ఇదే బాధ, ఒక రిసెప్షన్లకు పోయినా ఇదే బాధ, లేదు రైతులని పరామర్శించడానికి పోయినా ఇదే బాధ. ఎనీవేర్ ఎనీ సెంటర్ అంటారు కదా, ఎక్కడ ఏ సమస్య గురించి ఆయన పోయినా కూడా ఎందుకు ఇంతమంది వస్తున్నారు. లాస్ట్కి ఆయన ఇక్కడ హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వస్తే కూడా అందులో మీరు ఒక విషయం చాలా బాగా గమనించవచ్చు. ఆయన కోసం వచ్చిన వాళ్ళలో వాళ్ళందరూ కూడా ఒక సెల్ఫీలు తీసుకోవడానికో, ఆ జరుగుతున్న డైరెక్ట్ ఆయన్ని ఆ సెల్ ఫోన్లో క్యాప్చర్ చేయడానికి అసలు ఎంత ఉత్సాహం చూపించరా అనే విషయం కూడా అదే కనిపిస్తుంది. అది ప్రాక్టికల్గా కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి ఒక 2 రోజులు చర్చ. అట్టెట్టొస్తారు, వాళ్ళు కడప అంటారు, కర్నూలు అంటారు, అనంతపూర్ అంటారు, అందులో అసలు ఒక్కరు కూడా హైదరాబాదులో లేరు అనే ముచ్చట. నిన్నేదో పెళ్ళికి పోయినాడు ఆయన. నిజంగా చూస్తే ఆ పబ్లిక్ని చూస్తే ఎవరికైనా అసలు ఏంటి అసలు నిజంగా ఈయన చరిష్మా ఏంది, ఎందుకు వస్తారు ఇంతమంది అనేది మాట్లాడుకోవడం వేరు. దానిపైన ఒక బాగా గట్టిగా ఇంకా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది కదా, దేనికోసం వచ్చిరు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఒక అభిమాన నాయకుడిని చూసినామన్న ఆనందంలో వాళ్ళు ఏ రకంగా కేరింతలు వేస్తారు అనే విషయాన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇయ్యకనైతే మానదు. అంటే భయమా, ఆందోళన? లేదురా నాయన, ఏంటి అసలు మనం ఏదో అనుకున్నామో, మనం ఇంత హేళన చేస్తున్నా కూడా ప్రజలు ఏంది ఇంతగానం పోతున్నారు అసలు అనే ఒక నిద్ర పడతలేదా అనేది మాట్లాడుకుంటున్నారు ఈరోజు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఈ తతంగం చూస్తున్న యావత్ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచవ్యాప్తంగా కూడా. ఉండదా? ఓడిపోయినంత మాత్రాన వాళ్ళ చరిష్మా తగ్గుద్దా? తమ అభిమాన నాయకుడిని కలవాలనుకోవడంలో ఆ ఉత్సాహం తగ్గుద్దా, ప్రేమ తగ్గుద్దా, అభిమానం తగ్గుద్దా? అసలు ఎప్పుడు చూసినా 11 అని మాట్లాడుతున్నప్పుడు ఆ 11 అన్న వాళ్ళకి ఇప్పుడు ఇంత జలకెందుకు అని కూడా అడుగుతున్నారు. మీ పని మీరు చేసుకోపోండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు గత ప్రభుత్వంలో చేసిన పనులు చెప్పుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయినరు. ఇలా టీడీపీకి ఉన్నంత పిఆర్ స్టంట్స్ కావచ్చు, పిఆర్ చేసుకునేంత విధానం అయితే నేను చెప్తున్నా ఫ్రాంక్లీగా అంత నాకు అక్కడ కనిపించాల జగన్మోహన్ రెడ్డి దగ్గర. దాని మీద నిజంగా వీళ్ళు ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టిరని నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే వీడియోలు కావచ్చు, వేళ్ళ మీద లెక్కబెట్టేంత సోషల్ మీడియాలో వచ్చే విజువల్స్ని చూసి కూడా ఈరోజు తట్టుకోలేని పరిస్థితుల్లో కనపడుతుంది జరుగుతున్న ఆ సినారియోస్ అన్నీ కూడా చూస్తుంటే. ఇక మరి పిఆర్ వ్యవస్థ గట్టిగా ఉండి ఇప్పుడు అంత తెలియదు అనిపించింది నాకైతే, చాలా వీక్ అనిపిస్తుంది. అంటే గతంలో చేస్తున్నవి కావచ్చు, ఇంకా ఇప్పుడు చెప్పుకోవడంలో గతంలో చేసినవి చెప్పుకోవడంలో ఇంకా వీళ్ళంతా ముందుగా ఉన్నట్టు అనిపించట్లేదు. కానీ దీనికి ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడు అర్థం కాని సమస్య. జనము ఎక్కడ పోయినా సరే, ఏ రకంగా అయినా సరే అయితే అడ్డుకోవాలన్న ప్రయత్నము, అడ్డుకున్నప్పటికీ కూడా వెలకట్టలేని అభిమానంతో వస్తే దాన్ని వెటకారం చేసి మాట్లాడడం, దీన్నే అంటారు అనుకుంటా కదా, సునకానందమో ఏదో అంటారు. ఆయన పాటికి ఆయన వదిలేస్తే మీరు ఇంకా కొన్ని తరాల పాటు మేమే స్ట్రాండర్గా కూటమి కూకటి వేళ్లతోటి నాటుకొని పోతామని ఉన్నారు. మరి ఇక్కడ ఈ జనాలంతని చూసి ప్రజలంతా ఆల్రెడీ కంపారిజన్ చేసుకుంటున్నారనే భయమా? అంటే గత పాలనకి ఇప్పటి కూటమి పాలనకి కంపేర్ చేసుకొని మనని చాలా త్వరగానే కూకటి వేళ్లతోటి పెగిలిస్తారనే భయమా?
ఎందుకంటే ఎప్పుడు చూస్తున్నా నేను, ఆయన ఎక్కడికన్నా పోని, అది పెళ్ళి కానీ, పేరంటం కానీ, చావు కానీ, పుటకలు కానీ, ఏడికన్నా పోని, కానీ ఎప్పుడు ఇదే చర్చ. అంత జనమేంది అనేసి ఇక్కడ పోలీసులతోటి క్లాసులు వీకడం, అసలు అంత జనాన్ని రాకుండా మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? లేదనంటే తట్టుకోలేకపోతే ఇదంతా ఫేక్. ఎవరన్నా పెళ్ళిళ్ళకు పోయేటప్పుడు కూడా సరే ఓకే, పార్టీల మీటింగ్ల కంటే ఎలక్షన్స్ కరెక్ట్గా క్యాంపెయినింగ్, ఒక బై ఎలక్షను లేదు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే కూడా అది ఏ అధికారం ఉంటుందో వాళ్ళకే మ్యాక్సిమం ఫేవర్గా ఉంటుందన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. లేదు ఎలక్షన్ పీరియడ్ దగ్గరకు ఉంది, ఇంకా వీళ్ళంతా కూడా బహిరంగ సభలు పెడుతున్నారు, లేకపోతే రోడ్ షోలు పెడుతున్నారు. కాబట్టి నిజంగానే ప్రజలందరినీ కూడా సమీకరించారు, పైసలు ఇచ్చో బిర్యానీ ఇచ్చి సమీకరించారు అని అంటే ఇది అందరికీ తెలిసిన నానుడే, నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. ఇంకా 3.5 సంవత్సరాలు ఇంచుమించు, సరే ఒక మిగతా పీరియడ్ ఒకవేళ ఎలక్షన్ పీరియడ్ తీసేసినా ఇంకా 3 years టైం ఉంది. పెళ్ళిళ్ళకు పోతే కూడా డబ్బులు ఇచ్చి జనాలకు తెచ్చుకుంటారు, కోర్టుకు పోతే కూడా డబ్బులు ఇచ్చి జనాలు తెచ్చుకుంటారు, పరామర్శించడానికి పోతే కూడా డబ్బులు ఇచ్చి జనాలు తెచ్చుకుంటారు. మరి ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుతున్నారు అనేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నట. అందుకే ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను, లేకపోతే ఆ పలానా ఒక 2-3 మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో వచ్చిన అతిని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందనేసి ఆ టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సలహాలు ఇస్తున్నారు. అనవసరంగా మనమే ఇస్తున్నాము జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ. మనం 11 అని చెప్పి రేపు మనము ఆ 11లో మనమే ఆ 11కు పరిమితం అవుతామో, లేకపోతే సింగిల్ డిజిట్కి పరిమితం అవుతామో కూడా తెలియదు. ఎందుకు? మన ఎమ్మెల్యేలే మన మాటే వింటలేరు, ఆ మాట మనమే స్వయంగా చెప్పుకున్నాము. ఎవరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట వింటలేరు ఎమ్మెల్యేలని, కనీసం వాళ్ళు కంట్రోల్ చేయండిరా బాబు అనేసి ఆయా మంత్రులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పిన వైనం మనది. అట్లాంటిది మనం ఈ రకంగా పాలనంతా గాలికి వదిలేసి మనము 11 అంటే అదే మనకు రేపు శాపంగా అయి మారుతుందేమో. ఇప్పటికే ప్రజలంతా కూడా అవి నిజమైన 11 అబద్ధమైన 11, ఇక్కడ 164 సీట్స్ అనేవి నిజంగా అవి జనం ఓట్లా లేకపోతే ఈవీఎంల ఓట్లా అనేసి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మనము దానిపైన దృష్టి సారించడం మానేసి మనం ఎట్లా అభివృద్ధి చేయాలా, మన ఎమ్మెల్యేలను ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి, దీని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది అనేసి వాళ్ళ నాయకులే వాళ్ళకి హితబోధ పలుకుతున్నారట. అందుకనే ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది వస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, హైదరాబాద్కు వస్తే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిరా, వెనక రాష్ట్రాల నుంచి వచ్చిరా, పై రాష్ట్రాల నుంచి వచ్చిరా అనే విషయాన్ని పక్కన పెట్టి అభివృద్ధి దిశగా ముందుకు పోయి ఏవైతే మేనిఫెస్టోల అంశాలని కనుక అమలు చేయగలిగి గత ప్రభుత్వం కంటే మెరుగైన పరిపాలన అందించగలిగితే మనము కాన్ఫిడెంట్తో ఉండొచ్చు. లేకపోతే మనం కేవలం పొద్దున్న లేస్తే ఇదే నామజపం చేసుకుంటూ కూర్చుంటే మాత్రం ఘోరమైన స్థితిలోకి వచ్చే అవకాశం ఉంటుందనేసి వాళ్ళే మాట్లాడుకుంటున్నారట.